తీపి ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడే 10 నిమిషాల్లో ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి. జ్యూసీగా చాలా బాగుంటాయి. దీని తయారు విధానం ఏంటో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు గోధుమ పిండి, మిల్క్ పౌడర్, పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని కొద్దిగా పాలు వేసుకుంటూ పిండి ముద్దను కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లో పిండి ముద్దను బాగా ఒత్తుతూ సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలు ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటూ మనం నార్మల్ గా గులాబ్ జామ్స్ ఎలా చేసుకుంటామో అలా వీడియోలో చూపిస్తున్నట్టు సిలిండ్రికల్ షేప్ చేసుకోవాలి. అన్ని ఈ విధంగా చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 1 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోండి. 1 కప్పు వాటర్ కూడా వేసుకొని పంచదార అంతా బాగా కరిగి కొంచెం స్టిక్కీగా అయినప్పుడు పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్స్ ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి అన్ని వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకొని 1 గంట పాటు అలా ఉంచేసారంటే ఇంకంతేనండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది.